నమస్తే, వెల్కమ్ టు లియో. పెద్దిరెడ్డికి జగన్ మద్దతు లోపించిందా? సో మొత్తానికి పెద్దిరెడ్డిని పక్కన పెట్టేసినట్టేనా? లండన్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఎందుకని పెద్దిరెడ్డి విషయంలో జగన్ స్పందించడం లేదు? సో ఇదే గతి విజయసాయిరెడ్డి దగ్గర చూసాం. మొత్తానికి ఏం వ్యవసాయం చేస్తున్నాడో తెలియదు కానీ బయటికైతే వెళ్ళిపోయాడు. సో అదే బాటలో పెద్దిరెడ్డి వెళ్ళబోతున్నాడా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు. సార్, గతంలోనే మనం చూసాం వైసీపీకి సంబంధించి A2గా అంటే అటు పార్టీలోను అటు కేసులోను రెండిట్లో A2గా ఉన్నటువంటి ఒక పెద్ద తిమింగలమే బయటపడింది. వ్యవసాయం చేసుకుంటా అంటున్నారు కానీ ఏ వ్యవసాయం అనేది ఆయన పర్టికులర్లీ దాంట్లో ఏం రాయలేదు. సో ఈ విధంగా ఆయన కూడా ఏం చెప్పలేదు, నేను పర్టికులర్ ఈ వ్యవసాయం చేస్తానని చెప్పలేదు. అది రాజకీయ వ్యవసాయమా లేదంటే ఏంటి అనేది చెప్పలే. ఇది ఒక పక్కన పెడితే పెద్దిరెడ్డి గారికి సంబంధించి ఆయన కూడా చెప్పాలంటే ఖచ్చితంగా ఒక పుష్ప సినిమా రేంజ్లో ఉన్నటువంటి ఒక క్యాండిడేట్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి తనకు సంబంధించి కూడా జగన్ దగ్గర నుంచి సపోర్ట్ లభించడం లేదు అన్నట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అందుకే జగన్ ఇంకా స్పందించలేదు. మొత్తానికి ఇంకొక వికెట్ బయటికి రాబోతుందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జగన్ క్యాబినెట్లో జగన్కి తర్వాత ఆర్థికంగా కానీ, తర్వాత అక్రమాల్లో కానీ, తర్వాత ఈ స్మగ్లింగ్లో కానీ, ఈ తర్వాత మైనింగ్లో, భూ ఆక్రమణలో రెండో స్థానంలో ఉన్న వ్యక్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పేరు పడింది. పొంగనూరు అనేది నా సొంత సామ్రాజ్యం అనే స్థాయికి ఆయన వెళ్ళిపోయాడు. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి ఎలా ఉంటుందంటే, అందరు శాసనసభ్యులు, అందరు మాజీ మంత్రులు ఎట్లాగో ఇతను కూడా అంతే పెద్దిరెడ్డి అన్నట్టు ఉంటుంది. కానీ పెద్దిరెడ్డికి ఒక ఫీలింగ్ ఏంటంటే, నేను పెద్దారెడ్డిని, నేను వాళ్ళ తండ్రి టైం నుంచి ఉన్నాను, నేను పీలేరులో కూడా ఎమ్మెల్యేగా చేశాను, అప్పటి నుంచి కూడా భూ కబ్జాలు చేశాను, అనేక రకాలు చేశాను, నేను ఈ పిల్ల బచ్చాగాడికి సమాధానం చెప్పేది ఏంటి అన్నట్టు ఆయనకు ఉంటుంది. అందరి దగ్గర నుంచి కప్పం వస్తుంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి కప్పం ఎందుకు రావట్లేదనే లెక్కలో అతను ఉన్నాడు. ఆయన వెనకాల లెక్కలు చూసే వ్యక్తులు, ఆయన కుటుంబంలో ఆయన అంతరంగికులు ఎప్పటికప్పుడు గణాంకాలు ఇచ్చేస్తారు. ఇక్కడి నుంచి అందట్లేదు. అందని సందర్భంలో కూడా ఆయన గతంలో గర్మైన సందర్భం కూడా ఉందని చెప్తున్నారు. అయితే ఏంటంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డికి కూడా మొత్తం వైజాగ్ రాసి ఇచ్చినారు అంతకుముందు ఆయన ఇన్ఛార్జిగా. ఆయన ఇష్టానుసారంగా ఇవాళ చెబుతున్నాడు కానీ నేనేదో నీతి నియమాలకి కట్టుబడ్డాను, ఇవన్నీ తర్వాత అంతా కూడా ఆధ్యాత్మికతలో ఉన్నానని. కానీ ఆయన భూ కబ్జాలు తెలుసు, ఆయన చేసిన అక్రమాలు తెలుసు, వాటికి సంబంధించి కూడా వీళ్ళకి రావాల్సిన షేర్ వీళ్ళకి రాలేదన్న ఫిర్యాదులు కూడా అందిని. వీళ్ళకి అందిన మీదట ఈయన్ని కూడా పిలిపించి ఒక రకంగా ఈయన మీద కొంచెం తీవ్రంగానే వ్యవహరించారని కూడా తెలిసింది. దానికి కొంచెం ఆయన మనస్తాపం చెందాడని. తర్వాత అసలు ఇక్కడతో ఆగుతుందా, రేపు ఇంకా ఏదన్నా ఆ కేసులు బయటకు వచ్చే పరిస్థితి వచ్చినప్పుడు నా ప్రాణానికి రక్షణ ఏంటనేది కూడా ఆయన పునరాలోచనలో పడేసిందని కుటుంబ సభ్యులు కూడా చెప్పారని. నువ్వు ఆయనతో సేల్ చేస్తే నీ ప్రాణానికి కూడా ప్రమాదమే, సొంత బాబాయ్ కూడా తప్పించుకోలేకపోయాడు, నువ్వెంత అనే పరిస్థితికి చెప్పారు ఆయనకి విడమర్చి. దానికి తోడు అదే టైంలో ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయటమే అసలు ఈ ఇష్యూ బయటికి రావడానికి కారణం. నువ్వు చంద్రబాబు గారిని 29లో లేపే మాట తర్వాత, అప్పుడు రాక అసలు నువ్వు ఉంటావా లేదా నువ్వు చూసుకో, నీకు చంద్రబాబు నాయుడు గారి నుంచి అయితే నీకు ప్రాణహాని జరగదు. నీకు జరిగే ప్రాణహాని ఏదైతే ఉంటే వివేకానంద రెడ్డి గారికి ఎవరితో జరిగిందో ఆ వర్గంతోనే నీకు కూడా జరుగుతుంది. వాళ్ళకి శిక్ష పడే పరిస్థితి వస్తే ముందు లేపాల్సిన వ్యక్తి నువ్వే అవుతావు. కాబట్టి నీకు నువ్వు ఆలోచించుకోమని బాగా దగ్గర సన్నిహితులు హెచ్చరించిన మీదట తను ఒక సందిగ్ధంలో పడి ఆ రింగలో రిజైన్ చేయటం, బయటకు వచ్చేయటం. ఈ వ్యవసాయం మీరు అన్నారు, ప్రకృతి వ్యవసాయమా లేకపోతే ఏ వ్యవసాయం, రాజకీయ వ్యవసాయమా తెలీదు, లేకపోతే భూ కబ్జాల వ్యవసాయమా ఏంటనేది తెలీదు. అది ఆయన రింగలో చేసిన పని. ఇప్పుడు శత్రువుకి శత్రువు అన్నట్టు ఇవాళ ఆయన ఎవరిని కలవాలో తెలియని పరిస్థితుల్లో షర్మిల కలిశాడు. షర్మిలతో కూడా నాకు ఎందుకు మనస్పర్ధలో అనవసరంగా నేను లబ్ధి పొందింది ఏమి లేదు, షర్మిలకి అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి, ఆ రకంగా ఆర్థికంగా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి. నేను తప్పుడు డాక్యుమెంటేషన్ చేసి తర్వాత ఈ CAగా సర్టిఫై చేసిందంతా లబ్ధి పొందింది జగన్మోహన్ రెడ్డి. ఇవాళ రేపు కేసు విచారణకు వచ్చిన సందర్భంలో నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు నేను అవన్నీ చెప్పలేనప్పుడు అప్రూవర్ పరిస్థితి అవుతుంది. వాళ్ళు చేసిన ప్రాసిక్యూషన్ చెప్పిన ప్రశ్నలన్నిటికీ ఖచ్చితమైన సమాధానం చెప్పక తప్పదు. అలాంటప్పుడు ఏ శిక్ష పడే పరిస్థితితో
వస్తే నా పరిస్థితి ఏంటనేది ఆయన సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి ఏంటంటే ఆయన మీద తీవ్రమైన భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆధారాలతో సహా ప్రభుత్వం బయటపెట్టింది. ఇక ఆయన కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరో తనకుగా సపోర్ట్గా వచ్చి మాట్లాడేవాళ్ళు లేరు పార్టీలో. ఇప్పుడు ఆయన చెప్పుకోకూడదు. నిజానికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనుక ఏదైనా మీరు చర్యలు తీసుకుంటే మా పార్టీ ఊరుకోదు, మేము స్పందిస్తామనే మాట ఇక్కడి నుంచి రాలా. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు మాట్లాడాలి, ఎందుకంటే ఆయన ఒక రైట్ హ్యాండ్ లాగా వ్యవహరించాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి లోన అభిప్రాయం ఏముందంటే అతను చేసినవి కూడా అలాంటివే కాబట్టి నేను ఎందుకు మాట్లాడాలి, అసలు ఇప్పుడు నా కేసుల పరిస్థితి ఏంటో నాకు తెలియట్లేదు. తర్వాత పార్టీలో నాయకులంతా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి అక్రమాలు చేసిన వ్యక్తి గురించి ప్రజలకు తెలుసు. నేను బహిరంగంగా సపోర్ట్ చేస్తే ఇంకా కొంత పరిస్థితి విషమిస్తుంది. అందుకని ఆయన మౌనం వహించాడు. లండన్ వెళ్ళాడు, వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడలా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాలా రాజకీయ చిత్రత కలిగిన వ్యక్తి. ఆయన ఎప్పుడు ఎవరినైనా పట్టుకోగలడు, ఎటైనా మారగలడు. అందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాన్ని ముందుగానే ఊహించి అసలు తనే బయటపడి చెప్పేశాడు, ఇక నాకెవడో లేడు పార్టీలో, నేనే ఎదుర్కొంటాను. ఇప్పుడు ఇక అతనికి అంతకన్నా మార్గం కూడా లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని మీరు నన్ను కక్ష సాధింపుతో చేస్తున్నారు, మీ కక్ష సాధింపు కనుక ఆపకపోతే నేను కూడా తిరగబడతానన్నాడు. తిరగబడతాం కన్నా చేయగలిగేది, తిరగబడితే ఏం చేస్తావు? ఇప్పుడు నీ మీద ఉన్నటువంటి భూ కబ్జాలు, ఆర్థిక నేరాలు, తర్వాత స్మగ్లింగ్కి సంబంధించిన అన్ని అంశాలు రికార్డ్ అయ్యి ఉన్నాయి, బయట పెడతారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర కనుక విచారణ అయ్యి ట్రంక్ పెట్టిలో ఎలా ఉన్నాయో ఈయనకి సంబంధించిన ఆరోపణలు కూడా అన్ని రుజువులతో సహా ఉన్నాయి. కాబట్టి ఒక మేకపోతు గంభీర్యమే. అరెస్ట్ అయిన తర్వాత ఆయన మాట్లాడేది ఉండదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి పలకరిస్తాడన్న ఆశ కూడా లేదు. మిగిలిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాడు, నందిగాం సురేష్ దగ్గరికి వెళ్ళాడు, హెలికాప్టర్ వేసుకుని కూడా వెళ్ళాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి. సరే వెళ్ళి అక్కడ చెప్పింది ఏంటి, మావాడు పగలగొట్టిన మాట నిజమేనని ఒక రకంగా మళ్ళీ ఇంకో బండ వేసి వచ్చాడు. అట్లాగే నందిగాం సురేష్ ఏమో దళితుడు కాబట్టి బెయిల్ ఇవ్వరా అని న్యాయ వ్యవస్థని సజ్జల రామకృష్ణారెడ్డి, తర్వాత జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని కూడా తెలుగుదేశం వాళ్ళని, కూటమి నాయకుల్ని మిమ్మల్ని కూడా ఇదే జైల్లో పెడతా అన్నాడు. ఎందుకు పెడతావు నువ్వు జైల్లో? ఇప్పుడు ఆ అమ్మాయి మరియమ్మని చంపాడు కాబట్టి సురేష్ వెళ్ళాడు. అట్లాగే ఎవరన్నా చంపితే మర్డర్ కేసులో ఎవడైనా వెళ్తాడు, నువ్వు పెట్టక్కర్లా, పోలీసులే పెడతారు, చట్టమే పెడుతుంది. నువ్వు పెట్టేదేముంది? తప్పించుకోలేరు కదండి. ఇప్పుడు ఎవరు ఎంత పెద్ద మర్డర్ చేసినా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, వాళ్ళ సొంత బాబాయ్ మర్డర్ కేసు వ్యవహారంలో భాస్కర్ రెడ్డిని కానీ అవినాష్ రెడ్డిని కానీ తప్పించగలుగుతున్నాడా? తప్పించలేకపోతున్నాడు కదా. కాకపోతే కేసుని డిలే చేసాడు అంతే తప్ప కేసుని మొత్తం ఎత్తేసే పరిస్థితి ఉండదు. ఇవాళ కాకపోతే రేపైనా ఆ కేసు ఎప్పుడైనా బయటకు వచ్చిన రోజున ఖచ్చితంగా శిక్షలు పడి తీరుతాయి. అయితే ఇక్కడ ఇంకొక భారీ స్కెచ్ కూడా వేయబోతున్నాడు జగన్ అని చెప్పి అర్థమవుతుంది. ఏంటి అంటే ప్రజల్లోకి వస్తానని చెప్పి దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటికీ 3 దఫాలుగా చెప్పడం, అది వాయిదా పడడం జరుగుతుంది. అయితే ఈసారి లండన్ నుంచి రాగానే వచ్చేసాడు కాబట్టి ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ఏదైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన చేసినటువంటి అక్రమాలు నాకు తెలీదు, అందుకే తెలిసిన తర్వాత నేను పూర్తిగా నేనే సస్పెండ్ చేసి పక్కన పెట్టా, నాకు తెలియకుండా కొన్ని జరిగాయి, వాస్తవం అని చెప్పేసి ముందు ప్రజల్లోకి వస్తున్నాడేమో అని చెప్పేసి అంటున్నారు. కొంత సింపతి గెయిన్ చేస్తాను. అలా చేసే అవకాశం ఉందంటారు? అలా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి లేదండి, అది దాటిపోయింది. అది ముందే చెప్పాలి. ఎప్పుడైతే ఓడిపోయాడో ప్రజలకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కానీ బహిరంగ క్షమాపణ చెప్పకపోగా మీరు నన్ను ఓడించారు, నేను ఉంటే ఎలా చేసేవాడిని అని చెబుతున్నాడు. నన్ను ఓడించడమే మీరు చేసిన తప్పు అంటున్నాడు. ప్రజలు పెద్ద విఘ్నతతో అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే ప్రజలు అంత తప్పు చేశారన్నట్టు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సస్పెండ్ చేయటం ద్వారా ప్రజలు ఆయన ఆదరిస్తారనే మాట ఒట్టిది. ఎందుకు ఆయన మీరు అన్నారు, ఎందుకు ఆయన వాయిదాలు వేసుకుంటూ వస్తున్నాడని. ఆయన ప్రజల్లోకి వస్తాడు, బాగానే ఉంది. ఆయనతో పాటు ప్రజల్లోకి రావాలంటే కార్యకర్తల్లో నైతిక ధైర్యం ఏది? ఇప్పుడు చేసిన తప్పులన్నీ గ్రామాల్లో వాళ్ళు చేశారు, దానికి మూల్యం చెల్లించారు. ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో ఓడిపోయారు. తర్వాత ఊళ్ళల్లో వీళ్ళని ఉంచడమే ఎక్కువ, వీళ్ళను తరిమి కొట్టే పరిస్థితి కూడా ఉంది. ఇక వాళ్ళు సరెండర్ అయిపోయి అయ్యా జరిగిన తప్పులు వాళ్ళు క్షమాపణ చెప్పుకుని ఆ గ్రామాల్లో ఒక పక్కన పడి బతుకుతున్నారు. ఇప్పుడు రేపు ఉద్యమాలని కనుక మళ్ళీ వాళ్ళు జెండాలు కనుక పట్టుకొస్తే పార్టీలు పోలీసులు తర్వాత మాట, ప్రజలే ఊరుకోరు.
మళ్ళీ నీకు బుద్ధి రాలేదా, నువ్వు ఇన్ని తప్పులు చేసి మేము క్షమించిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళి వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకుని వస్తావా, ఏం మేలు చేశారు ఈ ఊరికి మీరు చెప్పమంటారు, ఏ రోడ్డు వేశారు, ఏమన్నా జరిగినాయా, ఇప్పుడు సరే మీరు ఇచ్చారు ఏది వృద్ధాప్య పెన్షన్ అయ్యని, అంతకు ముందర నుంచి కూడా ఇస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్కసారి 1000 రూపాయలు పెంచాడు, మీరు 250 చొప్పున 5 ఏళ్ళు పట్టింది 1000 రూపాయలు పెంచడానికి, మీ పరిపాలనలో ఏం గొప్పదనం ఉందని అడుగుతారు, ఏం సమాధానం చెప్తారు? అట్లా ఇవాళ కార్యకర్తలు లేకుండా ఆయన ఒకటి ప్రజల్లోకి వెళ్ళి ఏం చేయగలుగుతాడు? అందుకే ఆయన ఎలహంకిలో అక్కడ ఇక్కడ కాలక్షేపం చేస్తున్నాడు. మీరు ఒకటి గమనించండి, జగన్ గారు ఆయన 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి నా బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళలేదు? ఇక్కడ వస్తున్న ఆదాయం అట్లాంటిది, ఒక్క క్షణం కూడా ఆయన దృష్టిని అటేపుకి మళ్ళించలా. ఓడిపోయిన తర్వాత ఇక్కడ ఉండడానికి ఆయన క్షణం కూడా ఇష్టం లేదు. ఎంతసేపు వెళ్తే అటు యలహంక ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాడు, లేదంటే ఎస్టేట్ ఉంది కదా ఇడుపులపాయ ఎస్టేటు, సమాధి దగ్గర ఏదో కార్యక్రమం అని అక్కడ పెట్టడం, లేదంటే పులివెందులు వెళ్తేనేమో పులివెందుల్లో 2 సార్లు వెళ్తే 2 సార్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఎదురు చూశాడు సొంత పార్టీ కార్యకర్తల నుంచి. కాబట్టి ఆయనకి ఇక మనశ్శాంతి అనేది లేదు. జనంలోకి వచ్చి ఒక్కడగా కార్యకర్తలు ఎవరో అధికారం ఉన్నప్పుడు అయస్కాంతం లాగా బెల్లంలాగా అందరూ వస్తారు జగన్ గారు. ఇవాళ తాను ఒక్కడగా ఎవరి దగ్గరికి వెళ్తాడు? పోలీస్ పార్టీలు 1000 మంది పోలీస్ బలగం ఇస్తారు ఎవరన్నా ఎస్కార్ట్ ఆయనకి? ఇవాళ ఉందా ప్రొవిజన్ అట్లా? ఒక ఎమ్మెల్యేకి 1000 మందిని పెట్టమని, తర్వాత చెట్లు కొట్టేసేయమని, తాళ్ళు పట్టుకుని పోలీసులు పరిగెత్తమని, కిటికీ తలుపులు తీయొద్దు, దుకాణాలు ముయ్యమంటే మోస్తారు ఎవడన్నా? ముయ్యరు కదా. కాబట్టి తనకు తెలుసు నేను చేసిన తప్పులకి ప్రజలు నన్ను క్షమించరు, నేను వెళ్ళిన కార్యకర్తలు రారండి. అసలు పెద్ద నాయకులు వెళ్ళిపోతుంటే కార్యకర్తలకు ఏం పట్టింది? ఏం మేలు చేసావని ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు. నీ టైంలో మేము తిన్నది మాత్రమే ఉంది, మీరు పెద్దవాళ్ళు తిన్నారంటున్నారు వాళ్ళు. మమ్మల్ని ఎక్కడ తిన్నిచ్చారు మీరు? ఇట్లాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మేం చేయాలి, డబ్బు ఏమో నువ్వు సంపాదించుకోవాలా అనే క్వశ్చన్ వచ్చేసింది. పులివెందులోనే చూసాం, నిన్ను చూసి మేము పనులు చేస్తే మా బిల్లులు కూడా ఇప్పించలేదని. అదే అవినాష్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి, సాయి ఎలక్ట్రికల్ కంపెనీకి బిల్లులన్నీ ఇప్పించేశాడు కదండి. అట్ట 100 కోట్లు 1000 కోట్లు చేసిన కాంట్రాక్టర్లను బాగానే చూసుకున్నాడు సొంత మెగా ఇంజనీరింగ్ ఆయన. మెగా ఇంజనీరింగ్ ఆయన ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళతో పెట్టుకుంటున్నాడు. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలోనూ అంతే ప్యాటర్నేజీ ప్రోత్సాహం లభించింది, ఆయన దగ్గర ప్రోత్సాహం లభించింది. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వచ్చి ప్రజలను వంచన చేస్తామంటే కార్యకర్తలని ఇంకా ఒకసారి వంచనకి గురవుతారండి. పదే వంచనకి గురయ్యే సమస్య ఉండదు, అది ఆయనకు కూడా తెలుసు. అందుకే ప్రజల్లోకి రాకుండా అసలు అసెంబ్లీలోకి వెళ్ళాడండి. మీరు ప్రజల్లోకి వెళ్ళే తర్వాత మాటండి, అసెంబ్లీలోకి వెళ్ళి స్పష్టమైన ఆరోపణలు చేసి రుజువులు టేబుల్ మీద పెట్టగలిగే ధైర్యం ఉందా? వాళ్ళు పెట్టే నిజాలను తట్టుకునే ధైర్యం ఈయనకు ఉందా? అందుకే తప్పించుకు తిరుగుతున్నాడు, అది చాలు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మళ్ళీ వైసీపీలోంచి మరో విజయసాయి రెడ్డి లాగా పెద్దిరెడ్డి రాబోతున్నాడు అంటే కొంత సంకేతాలు అయితే అందుతున్నాయి. చూద్దాం జరుగుతుంది. నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.